హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి గైస్. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి గైస్ స్టవ్. అండ్ ఇందులో స్వీట్ కార్న్ ఇలా వదిలేసి వేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్ని తీసేసి వాటర్ని పోయినాక ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి, కొద్దిగా కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకొని ఇలా కొంచెం దీనికి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని కొంచెం టాస్ చేయాలి. నేను చూపించే విధంగా చేయండి గైస్. ఒకవేళ మీకు పిండి అనేది కార్న్ఫ్లవర్కి పట్టకపోతే లైట్గా కొంచెం వాటర్ని అలా చల్లి టాస్ చేసుకోండి. ఇలా టాస్ అయిన తర్వాత మొత్తం ఈ పిండి అనేది మన కార్న్కి పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక 5-10 minutes. లేదా మీకు టైం లేదు అనుకుంటే ఒక 5 minutes అలా పెట్టేసుకొని స్టవ్ పైన ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఇందులో కొద్దిగా వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు ఎంత క్రిస్పీ అయ్యాయో. ఇలా బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇలా ఏదైనా న్యూస్ పేపర్ వేసుకోండి. ఇన్ కేస్ ఆయిల్ అనేది ఉంటే ఆయిల్ మొత్తం న్యూస్ పేపర్కి అంటుకుంటుంది. లేదా మీ దగ్గర టిష్యూస్ ఉంటే టిష్యూస్ అన్నీ వేసుకోండి గైస్. ఇలానే మిగతా అన్ని స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంట్లోనే ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు గైస్. సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్లో రెస్టారెంట్స్లో ఎలా అయితే ఉంటుందో అలానే టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేయొచ్చు గైస్. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్. ఇలానే మిగతా అన్ని స్వీట్ కార్న్ వేసుకొని బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అన్నీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో చిన్న మంట పెట్టేసుకొని స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి గైస్. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి రెండు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి అండ్ 1/2 ఆనియన్ తీసుకుంటున్నాను. ఒక 3-4 గార్లిక్ని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను గైస్. ఇవి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం వైట్ పెప్పర్ అండ్ కొంచెం ధనియాల పొడి. మీకు ఇందులో కావాలంటే ఇంకేమైనా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో మళ్ళీ కొంచెం స్పైసీ ఉండాలని మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను గైస్. చూసారా, ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు క్రిస్పీ కార్న్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి గైస్. అండ్ మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Bye guys.